పెళ్లైన మహిళ తల్లి కాబోతుందంటే ఆ కుటుంబం మొత్తాన్ని సంతోషంలో నింపుతుంది. అయితే కొంతమంది ఆ సంతోషాన్ని దూరం చేసుకుంటున్నారని చెప్పారు డాక్టర్లు. 2 ఏళ్లలో రాష్ట్రంలో అబార్షన్ల సంఖ్య పెరిగిందన్నారు. దీంతో మహిళలు దీర్ఘకాలంలో అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. సొంతంగా అబార్షన్ టాబ్లెట్స్ వాడితే ప్రాణాలకే ప్రమాదం అంటున్న సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవీలతతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. రోజు రోజుకి అబార్షన్ల సంఖ్య పెరుగుతుంది. కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆ సంఖ్య పెరగడం ఆందోళన కలిగించేదే. మనతో మాట్లాడేందుకు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధవ్ గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా అండి, అబార్షన్ అనగానే మనకు చాలా సంవత్సరాలకి ఇప్పటికి పోలిస్తే అంటే 5 ఏళ్లలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఎందుకోసమని కరోనా తర్వాత ఈ సంఖ్య ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. సో ఎందుకని మనం రీజన్స్ ఏమై ఉంటాయండి? మోస్ట్లీ ఇదంతా కూడా ఎకనామిక్గా మనకి పైసలు ఎక్కువ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీస్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనం ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అని అనుకుంటే మనకి పైసలు తక్కువ అయిపోతాయి, ఎందుకు ఇంకొక ప్రెగ్నెన్సీ అని అనుకుంటున్నారు. కరోనా మనకి చూపించింది, ఎంత మనకి మెడికల్ సపోర్ట్ ఉన్నా ఎంత పైసలు ఉన్నా సరే ఒక కరోనా అనేది రాగానే ఇల్లంతా కూడా చిందరవందర అయిపోయింది. సో దానివల్ల కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీస్ అందరూ చాలా మటుకు ముందర ప్లాన్ చేసుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఈ మధ్యన అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీస్. చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళైతే మాత్రం చాలా ప్లాన్ చేసుకున్నారు. ముందరే అసలు ప్రెగ్నెన్సీ కావాలా వద్దా అన్నది వాళ్ళు పెళ్ళప్పుడే డిసైడ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రెగ్నెన్సీ కావాలా వద్దా అన్నది. సో అంటే ఈ అబార్షన్ అనేది ఎవరెవరికి చేయాల్సి ఉంటుందండి? ఒకళ్ళు చేయాల్సి వస్తే ఏ సందర్భంలో చేస్తారు? దానికి ఉన్నటువంటి ప్రోటోకాల్ కానీ కండిషన్స్ కానీ ఏముంటాయి? ప్రెగ్నెన్సీ అబార్షన్ అనేది అంటే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 అప్పుడు ఇది నిర్ణయించారు. ఈ యాక్ట్ అనేది వచ్చింది. దీనికి రూల్స్, ఎంటీపీ యాక్ట్ అంటే ఏం లేదు, రూల్స్ ఆఫ్ అబార్షన్. సో ఈ ఎంటీపీ అనేది మేము 18 years అబవ్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరికైనా చేయించుకోవచ్చు. అండ్ ఇన్ ఇండియా అబార్షన్ లీగలైజ్ అయినప్పటి నుంచి ఈ అబార్షన్ రేట్ ఎక్కువే అయింది మన దగ్గర. అండ్ రీజన్స్ ఎవరికి చేస్తాము అంటే, ఎవరికైతే కనుక ఫస్ట్ రీజన్ ఇస్ మదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రెగ్నెన్సీ క్యారీ చేసుకుంటే, లైక్ సమ్ సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ తనకి క్యాన్సర్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రెగ్నెన్సీ మనకి క్యాన్సర్ ట్రీట్మెంటే మనకు ఎక్కువ ఇంపార్టెంట్ రాదర్ దెన్ అబార్షన్. సో మనము ఇప్పుడు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం, సో అందుకోసమని అప్పుడు కూడా మనము అబార్షన్కి అడ్వైస్ చేస్తాము. సెకండ్ థింగ్ ఇస్ పుట్టబోయే బేబీ పొట్టలో ఉన్నప్పుడే ఇప్పుడు జరిగే స్కాన్స్ బట్టి మనకు తెలుస్తుంది ఈ బేబీకి చాలా హెల్త్ ప్రాబ్లం వస్తుంది, పుట్టిన తర్వాత కూడా ఈ బేబీ జీవించలేదు అని మనకి తెలిస్తే అప్పుడు మనం 20 weeks లోపలైతే కనుక ఈ బేబీని తీయించుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ద థర్డ్ థింగ్ ఇస్ మోస్ట్ కామన్ ఇస్ ఫెయిలియర్ ఆఫ్ కాంట్రసెప్షన్. అంటే మనం ఒక మెథడ్ వాడుతున్నాము ప్రెగ్నెన్సీ కాకుండా ఉండడానికని, బట్ అది కూడా ఫెయిల్ అయితే అది కూడా ఒక రీజన్. The fourth thing is, ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మైనర్స్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ రేప్, ఇన్సిస్ట్ ఇట్లాంటి విక్టిమ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ ఎంటీపీ యాక్ట్ వర్తిస్తుంది. సో ఏ టైంలో చేస్తాము అంటే, దిస్ క్యాన్ బి డన్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 6 weeks, 5 weeks. అంటే ప్రెగ్నెన్సీ మనము ఎక్కడ ఉంది, గర్భసంచిలో ఉందా, ట్యూబ్లో ఉందా, మనం ఫస్ట్ తెలుసుకోవాలి దాన్ని స్కాన్ ద్వారా. సో స్కాన్ చేసుకున్నప్పటి నుంచి ఎనీ టైం టిల్ 20 weeks నుంచి 24 weeks వరకు, రీసెంట్గా మనకు జరిగిన అమెండ్మెంట్స్లో 24 weeks వరకు కూడా చేసుకోవచ్చని ఉంది. 24 weeks అబవ్ మనము స్టేట్ మెడికల్ బోర్డ్ అని ఉంటుంది. దానిలో మెయిన్ థింగ్ ఒక గైనకాలజిస్ట్, ఒక పీడియాట్రిషియన్ అండ్ ఒక రేడియాలజిస్ట్ ఇన్వాల్వ్ అయినా, అండ్ దే కెన్ ఇన్వాల్వ్ అదర్ మెంబర్స్ ఆల్సో. సో వాళ్ళు కూడా 24 weeks అబవ్ అయితేనే వాళ్ళు ఒక క్లారిటీ ఇస్తారు, ఇది చేయించుకోవాలా వద్దా అన్నది వాళ్ళ పర్మిషన్తోనే చేయగలుగుతాం. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీస్ వద్దు అన్న వాళ్ళకి 8 weeks లోపలైతే కనుక వాళ్ళ హిస్టరీ అడిగి, వాళ్ళ ఏజ్ హిస్టరీ, మళ్ళీ వాళ్ళ మెడికల్ హిస్టరీ యాజ్ వెల్ as సర్జికల్ హిస్టరీ, ప్లస్ వాళ్ళ కాన్పుల ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అడిగి వాళ్ళకి స్కాన్, బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేసి, స్కాన్లో 8 వారాల కంటే కింద ఉంది ప్రెగ్నెన్సీ అనుకుంటే, 8 వారాల లోపల ఉంటే కనుక వాళ్ళకి మెడికల్ మెథడ్, లేకపోతే అవసరం అనుకుంటే డిఎన్సీ కానీ సక్షన్ ఇవాక్యుయేషన్ అంటారు, అది సజెస్ట్ చేస్తాం. ఒకవేళ 8 weeks అబవ్ అయితే కనుక వాళ్ళకి మేము డిఎన్సీ సజెస్ట్ చేస్తాము. టిల్ 12 weeks ఒక రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఓన్లీ సింగిల్ డాక్టర్ అడ్వైస్తోనే అది చేసుకోవచ్చు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 12 weeks అండ్ లెస్ దెన్ 20 weeks ఆర్ 24 weeks, అప్పుడు ఇద్దరు డాక్టర్ సిగ్నేచర్ అండ్ ఇద్దరు డాక్టర్లతో అడ్వైస్ మీదటనే ఆ ప్రెగ్నెన్సీని మనం టర్మినేట్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద లా వాట్ దే హ్యావ్ గివెన్. బట్
ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ప్రెగ్నెన్సీస్ అబార్షన్ మనకు కావాలనుకున్నప్పుడు సపోజ్ 24 వీక్స్ దాటాము, ఇంకేదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ స్టేట్ మెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయించుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ పిల్లలు వద్దు అనుకొని సొంతంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే లేకపోతే మందులు వాడుతున్నారు, దానివల్ల ఎట్లాంటి ఇబ్బందులు అవుతాయండి? సో మోస్ట్లీ వాళ్ళంతటి వాళ్ళు వేసుకునే మెడిసిన్స్ వల్ల ద ఫస్ట్ రీజన్ ఇస్ ఇన్కంప్లీట్ అబార్షన్ అండ్ ద డోసేజ్ ఆఫ్ ద మెడికేషన్ వాళ్ళు కరెక్ట్గా వేసుకోరు. ట్యాబ్లెట్లు మనం రాసిస్తాం కానీ వాళ్ళు కరెక్ట్గా వేసుకోరు ఆ ట్యాబ్లెట్స్. ఒక్కొక్కసారి మెడికల్ షాపులలోంచి కొనుక్కుంటూ ఉంటారు. తర్వాత ట్యాబ్లెట్స్ కొనుక్కున్నది కరెక్ట్గా వేసుకోకపోవడం వల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అలాగే నిలిచిపోతుంది. కొంతమందికి ఏమో చాలా బ్లీడింగ్ అయ్యి లోపల కొన్ని ముక్కలు మిగిలిపోవడం, దాన్నే ఇన్కంప్లీట్ అబార్షన్ అంటారు. అది కూడా అవ్వచ్చు. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ అసలు ప్రెగ్నెన్సీ ఎక్కడుందో ఏంటో కూడా స్కానింగ్లో కూడా తెలియకుండా వేసుకోవడం వల్ల ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చినప్పుడు అది మనకి స్కాన్ లేకుండా వేసుకునేటప్పటికీ అది కూడా మిస్ అయ్యి ఇట్లా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు సడన్గా ఆపరేషన్ అవసరం పడేంత కూడా అవుతుంది. అంటే వీ కెన్ మిస్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ బికాస్ వితౌట్ ప్రాపర్ స్కాన్ ఆర్ అడ్వైస్ ఇది ఒక ప్రాబ్లం అవుతుంది. థ్యాంక్ యూ. ఇది చూసిరు కదండి, అంటే ఏదైనా కూడా పెళ్ళైన తర్వాత కానీ లేకపోతే ఇంకే సమయంలో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు కానీ లేదు అని అంటే ఆ ప్రెగ్నెన్సీ అబార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కానీ ఖచ్చితంగా గైడ్ లైన్స్ పాటిస్తూ డాక్టర్ను మీరు సంప్రదించినప్పుడు మాత్రమే అది కరెక్ట్ మెథడ్లో అబార్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా లాంగ్ రన్లో ఈ అబార్షన్స్ వల్ల మహిళల ఆరోగ్యం మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి డాక్టర్ మాధవ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.